తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే యాంకర్ శ్యామల కూడా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ కేసులో ఆమెను అరెస్టు చేయవద్దని, విచారణకు సహకరించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఇదే తరహాలో విష్ణుప్రియ కేసు కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ పోలీసులు, సైబర్ క్రైమ్ అధికారులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హర్ష సాయి, సన్నీ యాదవ్ వంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియకు కూడా నోటీసులు పంపినట్టు సమాచారం. పోలీసులు ఇప్పటికే ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉందని, ఆమెపై సోదాలు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. విష్ణుప్రియపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆమె సోషల్ మీడియా ద్వారా కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారనే విషయం. ఈ యాప్స్ వల్ల చాలామంది యువతీ యువకులు డబ్బులు కోల్పోయారని, ప్రజలను మోసం చేసే విధంగా ఈ యాప్స్ పనిచేస్తున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలు తమ ప్రభావాన్ని ఉపయోగించి ఇలాంటి అనైతిక ప్రమోషన్లు చేయకూడదనే వాదన బలపడుతోంది. ఈ కేసులో విష్ణుప్రియ అరెస్ట్ కూడా కావచ్చా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. నోటీసులు ఇచ్చిన తర్వాత విశ్వసనీయ ఆధారాలు లభిస్తే విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని లీగల్ నిపుణులు చెబుతున్నారు. ఇదివరకు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ వివాదం తెలుగు సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియా ప్రపంచంలో ప్రకంపనలు రేపుతోంది. ఇక ఇతర సెలబ్రిటీల పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. నిధి అగర్వాల్, మంచు లక్ష్మి వంటి వారు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో ఇకపై ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయము అంటూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం ఎంతో కీలకమైనది. ఇదే కేసు భవిష్యత్తులో ఇలాంటి ప్రమోషన్లను నివారించడానికి మార్గదర్శకంగా మారనుంది. మరి విష్ణుప్రియ హైకోర్టులో ఏ విధంగా తాను వాదనను వినిపించబోతోంది? ఈ కేసులో తుది తీర్పు ఏమవుతుంది అనేది చూడాలి.